సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫస్ట్ లెసన్ అయిన రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ నుంచి టెక్స్చువల్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ అన్నవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్. పంజాబ్లో ల్యాండ్ అన్నది క్షీణతకి గురవడానికి మెయిన్ కారణం ఏంటి? మనకి లెసన్లో మనకి ఓవర్ ఇరిగేషన్ అని ఇచ్చారు. సో మిగతా ఆప్షన్స్ కూడా ఏంటో చూద్దాం. సో ఇంటెన్సివ్ కల్టివేషన్, ఓవర్ ఇరిగేషన్, ఎఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్. సో అయితే మనకి పంజాబ్లో ఎక్కువ ల్యాండ్ని మనకి సాగులోనికి తీసుకువచ్చి అక్కడ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నట్టుగా మనం చూసాం. సో ఆప్షన్ 3 అనేది ఓవర్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ టెర్రస్ కల్టివేషన్ ప్రాక్టీస్. సో టెర్రస్ కల్టివేషన్ అన్నది కింద ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి ఏ రాష్ట్రంలో వాళ్ళు సాగులోనికి తీసుకువచ్చారు అని. సో ఆప్షన్ 1 పంజాబ్, నెక్స్ట్ ప్లెయిన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ ఉత్తరాఖండ్. సో ఈ మొత్తంలో కూడా మనకి కొండ ప్రాంతాలు అనేవి ఉత్తరాఖండ్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ టెర్రస్ కల్టివేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఉత్తరాఖండ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బ్లాక్ సాయిల్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఫౌండ్. సో బ్లాక్ సాయిల్ అన్నది మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అని. సో ఆప్షన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ జార్ఖండ్. సో మహారాష్ట్ర, ఎందుకంటే మనకి ప్లాట్యూ రీజన్లో బ్లాక్ సాయిల్ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని. అయితే కింద ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా ప్లాట్యూ రీజన్లో మనకి మహారాష్ట్ర అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మహారాష్ట్ర అన్నది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్. నేమ్ 3 states having black soil and the crop which is mainly grown in it. సో బ్లాక్ సాయిల్ అన్నది ఉన్న లేదు కలిగిన ఏవేని 3 రాష్ట్రాల పేర్లు చెప్పమంటున్నారు. అలాగే ఈ బ్లాక్ సాయిల్లో ఎలాంటి పంటను మనము ఎక్కువగా అంటే మెయిన్గా పండిస్తూ ఉంటాము అన్నది కూడా అడుగుతున్నారు. సో ఏ 3 రాష్ట్రాల్లో బ్లాక్ సాయిల్ అన్నది కనిపిస్తుంది అంటే మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఆర్ హ్యావింగ్ బ్లాక్ సాయిల్. సో మనకి ఈ 3 కూడా పెనిన్సులర్ ప్లాట్యూ రీజన్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ 3 స్టేట్స్లో కూడా మనకి బ్లాక్ సాయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సెకండ్, దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెగ్యులర్ సాయిల్, ఎందుకంటే తను మళ్ళీ రీసైకిల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ సాయిల్ అంటూ ఉంటాం. నెక్స్ట్ కాటన్ ఈజ్ మెయిన్లీ గ్రోన్ ఇన్ బ్లాక్ సాయిల్. సో మరి ఈ బ్లాక్ సాయిల్లో మెయిన్గా పండించే పంట ఏదంటే కాటన్, ప్రతి అంట. అండ్ నెక్స్ట్ దే ఆర్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇన్ ఏ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అలాంగ్ ద గోదావరి అండ్ ద కృష్ణా వ్యాలీ, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఈ నదులు పెనిన్సులర్ రివర్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళి అక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి. సో అందుకని ఈ డైరెక్షన్స్ అంతా కూడా మనకి ఈ సౌత్ ఈస్ట్ వరకు కూడా మనకి బ్లాక్ సాయిల్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద రివర్ డెల్టాస్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్. సో తూర్పు తీర మైదానం ఏదైతే ఉందో అక్కడ ఉన్న డెల్టా ప్రాంతాలలో మనకి ఎలాంటి సాయిల్ అన్నది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డెల్టాస్ ఎలా ఏర్పడతాయి, నదులు సముద్రంలో కలిసే చోట అప్పుడు దాకా తనతో తీసుకువచ్చిన ఎర్త్ పై లేయర్ పై సిల్ట్ అంతా అక్కడ డెల్టా షేప్లో ఫామ్ చేసి ఆ తర్వాత సముద్రంలో కలిసిపోతుంది. సో అందుకని ఇక్కడ తూర్పు తీర ప్రాంతంలో ఈ నదులు తనతో తీసుకువచ్చి అక్కడ మేట వేసిన డెల్టా షేప్లో ఉన్న ఆ ప్లేస్లో ఎలాంటి సాయిల్ అన్నది ఉంటుంది. గివ్ 3 మెయిన్ ఫీచర్స్ ఆఫ్. ఇక్కడ ఎలాంటి సాయిల్ ఉంటుంది, దాని యొక్క మెయిన్ ఫీచర్స్ అన్నవి మళ్ళీ రాయమంటున్నారు. అల్యూవియల్ సాయిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్, పర్టికులర్లీ ఇన్ ద డెల్టాస్ ఆఫ్ ద మహానది, ద గోదావరి, ద కృష్ణ అండ్ ద కావేరీ రివర్స్. అయితే మనకి ఏ నదులైతే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఈ నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలుగా ఏర్పడతాయి అనుకున్నాం కదా. సో అక్కడంట అల్యూవియల్ సాయిల్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అంట ఈ తూర్పు తీర ప్రాంతంలో. అయితే మరి వాటి యొక్క 3 మెయిన్ ఫీచర్స్ కూడా మనం రాయమంటున్నాం. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సాయిల్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఫస్ట్ పాయింట్, the alluvial soil consists of various proportions of sand, silt and
క్లే. అల్యూవియల్ సాయిల్‌లో మెయిన్‌గా ఏ ఏ పదార్థాల యొక్క మిక్స్చర్ ఉంటుందంట? శాండ్ ఉంటుందంట, సిల్ట్ అలాగే క్లే ఉంటుంది. దీస్ సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఈ సాయిల్స్ అన్నవి ఈ నేలలు అన్నవి ఒండ్రు నేలలు. అల్యూవియల్ సాయిల్ అంటే ఒండ్రు నేలలు కదా! సో, అయితే ఇవి చాలా బలంగా ఉంటాయంట. సారవంతమైన నేలలంట. Due to its high fertility, regions of alluvial soils are intensively cultivated and densely populated. సో ఇక్కడ బాగా సారవంతమైన నేల కాబట్టి ఈ రీజన్ అంతా, ఈ ఏరియా అంతా కూడా మనం చూసినట్లయితే ఎక్కువ భూమిని సాగులోనికి తీసుకువచ్చి పంటలు పండించడం జరుగుతుంది. సో పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో మనుషులు అన్న వాళ్ళు ఎక్కువగా జీవిస్తూ ఉంటారన్నమాట. డెన్స్లీ పాపులేటెడ్. These soils contain an adequate proportions of potash, phosphoric acid, and lime, which are ideal for growth of sugarcane, paddy, wheat, and other cereal and pulse crops. అయితే ఈ నేలలు ఎంతో సారవంతమైనవిగా ఉంటాయి అనుకున్నాం కదా! అయితే ఎలా సారవంతమైనవిగా ఉన్నాయంట? పంటలు పండించడానికి కావలసిన, మొక్కలు ఎదగడానికి కావలసిన పొటాష్ కానీ, ఫాస్ఫరిక్, యాసిడ్, లైమ్ ఇలాంటి పదార్థాలు అన్నవి అందులో కనపడుతూ ఉంటాయంట మనకి. అంతేకాకుండా ఇవన్నీ కూడా పంటలు పండించడానికి బాగా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాంగా. మరి ఈ ఏరియాలో పండే పంటలు ఏంటంట? షుగర్ కేన్, పెడీ, వీట్, అలాగే సెరియల్ అండ్ పల్స్. అంటే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు లాంటివి కూడా ఇక్కడ మనకి ఎక్కువగా పండిస్తూ ఉంటారు అని. So what steps can be taken to control soil erosion in the hilly areas? సో కొండ ప్రాంతాలలో మనకి సాయిల్ ఎరోజన్కి గురవ్వకుండా ఉండాలంటే, అంటే ఎర్త్ పై లేయర్ మీద ఉన్న ఆ సారవంతమైన సిల్ట్ అంతా కూడా కొట్టుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని. ద సాయిల్ ఎరోజన్ ఇన్ ద హిల్లీ ఏరియాస్ కెన్ బి కంట్రోల్డ్ బై టేకింగ్ స్టెప్స్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో మనకి వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా అంటే అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్కి ప్రవహిస్తూ ఉంటాయి కదా! సో ఆ సమయంలో మనకేంటంటే పైన ఆ సిల్ట్ అంతా కూడా కిందకి కొట్టుకుపోవడం జరుగుతుంది. సో అందుకని అక్కడ సాయిల్ ఎరోజన్కి గురి కాకుండా మనము ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ వన్, కాంటూర్ ప్లాగింగ్. సో ప్లాగింగ్ అలాంగ్ ద కాంటూర్ లైన్స్ కెన్ decelerate the flow of water down the slopes. This is called contour plugging. సో కాంటూర్ ప్లాగింగ్ అన్నది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ఎందుకని సాయిల్ని అక్కడ మనం ఎరోజన్కి గురి కాకుండా కంట్రోల్ చేయడానికి. అలాగే టెర్రస్ కల్టివేషన్ స్టెప్స్ కెన్ బి కట్ అవుట్ ఆన్ ద స్లోప్స్ మేకింగ్ టెర్రస్ కల్టివేషన్ రెస్ట్రిక్షన్ ఎరోజన్. సో టెర్రస్ కల్టివేషన్ కూడా ఆ సాయిల్ అన్నది ఎరోజన్కి గురి కాకుండా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ స్లోప్స్ కాబట్టి, అంటే ఏటవాలుగా ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఎక్కడికక్కడికి కట్ చేసి మనము మడుల్లాగా కట్టినట్లయితే ఆ వాటర్ అన్నది అంత ఫాస్ట్గా మనకి కిందకి ప్రవహించకుండా ఉంటుంది కాబట్టి, సో అక్కడ కొంత భూమిలోకి ఇంకడానికి టైం ఉంటుంది కాబట్టి టెర్రస్ కల్టివేషన్ అన్నది కూడా బాగా ఉపయోగపడుతుంది అని. ఆ తర్వాత స్ట్రిప్ క్రాపింగ్. Large fields can be divided into strips of grass are left to grow between the crops. This breaks up the force of the wind. This is strip cropping. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే హిల్లీ ఏరియాస్లో ఈ సాయిల్ ఎరోజన్కి గురి కాకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంట? కాంటూర్ ప్లాగింగ్, టెర్రస్ కల్టివేషన్, స్ట్రిప్ క్రాపింగ్, మడుల్లాగా కూడా మనము పెట్టి మనం ఎరోజన్కి గురి కాకుండా మనం కాపాడవచ్చును అని. సో ఎక్స్ప్లెయిన్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అండ్ వై హ్యాస్ ద ల్యాండ్ అండర్ ఫారెస్ట్ నాట్ ఇంక్రీజ్డ్ మచ్ సిన్స్ 1960-61. సో 1960 నుంచి 61 వరకు చూసుకుంటే మనకంట అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఈ ఇండియాలో మనము ఏ ల్యాండ్నైతే కనుక మనము సాగులోనికి తీసుకుంటే ఏమంటున్నారు? ఎక్స్ప్లెయిన్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనము ఉపయోగించే ఆ నేలకు సంబంధించి వై ఫారెస్ట్ నాట్ ఇంక్రీజ్డ్, అడవులుగా ఉంచదగిన ఆ విస్తీర్ణం అన్నది మనం 1960 నుంచి 61 ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేకపోయాము. ఎందుకని? సో ఈ
In India, land resources are primarily divided into agricultural land, forest land, pasture land, and grazing land and wasteland. సో అయితే భారతదేశంలో ఈ ల్యాండ్ని ప్రైమరీ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే చాలా రకాలుగా డివైడ్ చేయటం జరిగింది. వ్యవసాయ భూమి అని, అటవీ భూమి అని, అలాగే పాస్చర్ అని, గ్రేజింగ్ అని, వేస్ట్ ల్యాండ్ అని ఇలా ఎన్నో రకాలుగా డివైడ్ చేయటం జరిగిందనమాట. సో వేస్ట్ ల్యాండ్ లో మరి ఏమేమి ఉంటాయంట? రాకీ, arid and desert areas and a land used for non-agricultural purposes like housing, roads, industry, etc. సో వేస్ట్ ల్యాండ్ అని మనం దేన్ని అంటూ ఉంటామంటే, ఏ ల్యాండ్ అయితే రాళ్లతో కూడి ఉంటుందో, యారిడ్ గా ఉంటుందో, బీడు భూమిగా ఉంటుందో, అలాగే డిజర్ట్ ఏరియా అంటే ఎడారి ప్రాంతంగా ఉంటూ ఉంటుందో, అలాగే అంటే వ్యవసాయానికి ఉపయోగించకుండా దానిని మనం అదర్ పర్పసెస్ అంటే హౌసింగ్ కానీ, రోడ్స్ according to recent data available, the percentage of net zone area in India is about 54% of the total reporting area. సో మనము ఇండియా లాంటి దేశంలో చూసుకున్నట్లయితే నికర సాగు భూమి అన్నది 54%గా ఉంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే సో 22.5% ఈజ్ కవర్డ్ బై ఫారెస్ట్. సో అడవులుగా ఉన్నది మనకి 22.5%. అండ్ 3.45% ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రేజింగ్. పశువులు మేపుకోవడానికి ఉపయోగించేది మనము 3.45%. ద రెస్ట్ ఈజ్ వేస్ట్ ల్యాండ్ విత్ ట్రేసెస్ ఆఫ్ మిస్లేనియస్ కల్టివేషన్. సో రిమైనింగ్ ది వేస్ట్ ల్యాండ్గా ఉంది. దానిని మనము ఈ వేరే అంటే వ్యవసాయానికి కాకుండా అదర్ మిస్లేనియస్ కోసం ఉపయోగించ. నెక్స్ట్, improper use of forest land has led to land degradation and made conservation of forests difficult. So human activities like deforestation, overgrazing, mining, quarrying, etc. have contributed to the slow growth rate of forests. So improper use of forest land అంటే మనము అటవీ భూమిగా ఉన్న భూమిని మనం సరిగ్గా ఉపయోగించట్లేదన్నమాట. సో లెడ్ టు ల్యాండ్ డిగ్రేడేషన్. ఎప్పుడైతే సరిగా ఉపయోగించట్లేదో అక్కడ ల్యాండ్ అన్నది చాలా క్షీణతకు గురవుతుంది. అయితే ఎలా క్షీణించిపోతుంది అంట, మనం చేసే హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన అడవులు అన్నవి నాశనం అయిపోతూ ఉన్నాయన్నమాట. అక్కడ ల్యాండ్ అన్నది క్షీణించిపోవడానికి కారణం మనుషులు చేసే పనులే అన్నమాట. సో హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, మనుషులు ఏం చేస్తారు, అడవులను కొట్టేస్తూ ఉంటారు కదా, మొక్కలు నరికేస్తూ ఉంటారు. అలాగే ఓవర్ గ్రేజింగ్, పశువుల్ని యథేచ్ఛగా మేపుకుంటూ ఉంటారు. అలాగే మైనింగ్, క్వారింగ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీసే. కాబట్టి మనం చేసే ఎలాంటి యాక్టివిటీస్ వలన ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అది క్షీణించిపోవడానికి కారణమవుతుంది అన్నమాట. సో దస్ ల్యాండ్ అండర్ ఫారెస్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ by only about 4% since 1960 to 61. అయితే ఇదంతా ఇట్లా ఉన్నా కూడా ల్యాండ్ ఎంత డిగ్రేడేషన్కి గురవుతూ ఉన్నా మనము దాన్ని కొంత సేవ్ చేసుకుంటూ ఇప్పటికీ 1960 నుంచి 61 వరకు ఈ రేంజ్లో చూసుకున్నట్లయితే కనుక మనము ఓన్లీ 4%ని మాత్రం ఇంక్రీజ్ చేసుకోవటం జరిగింది అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, how have technical and economic development led to more consumption of resources? అయితే మనము టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాము, అలాగే ఎకనామికల్గా డెవలప్మెంట్ సాధిస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కన్జంప్షన్కి అంటే రిసోర్సెస్ అనేవి తగ్గిపోవడానికి కూడా ఒక రకంగా కారణం. సో ఎందుకని? ఆన్సర్, ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లీడింగ్ టు ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్. సో మరి ఇలా ఈ రిసోర్సెస్ యొక్క వనరుల యొక్క కన్జంప్షన్కి గురి కావడానికి ఈ టెక్నాలజీ కానీ లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నది సాధించడం అదో కూడా మరొక ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ ఎలా కారణమవుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇన్ కలోనియల్ టైమ్స్ ఇంపీరియల్ పవర్స్ యూజ్డ్ దేర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ సుపీరియారిటీ టు ఎస్టాబ్లిష్ కంట్రోల్ ఓవర్ అదర్ కంట్రీస్ and thereby again access to the latest resources. అయితే మనకి ఈ వలస పాలన టైంలో అంట ఏం జరుగుతుంది, ఒక దేశం మరొక దేశం మీద ఆధిపత్యం అన్నది సాధించాలి. అంటే
టోటల్‌గా ఫైనల్‌గా వరల్డ్‌లో నంబర్ 1 ప్లేస్ కోసం ప్రతి దేశము కూడా ఫైట్ చేస్తుంది. సో, కంపల్సరీ ఫస్ట్‌గా ఉండాలి అని ఆశకు పడుతూ వాళ్ళేం చేసేవాళ్ళు వేరే దేశాలను ఆక్రమించుకోవడం. అంటే వేరే దేశాలను వలసపాలిత ప్రాంతాలుగా అలాగే ఆ వలసపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకున్న దేశాల నుంచి కావలసిన వనరులు అన్నీ వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళడం జరిగింది. సో, అందుకని ఆ దేశాలలో రిసోర్సెస్ అనేవి చాలా తగ్గిపోవటం కూడా జరిగింది. So one country's resources were accessible to the citizens of its colonial ruler to leading to increased consumption. సో ఎప్పుడైతే కనుక మరి ఆ దేశాల నుంచి రిసోర్సెస్ అన్నవి వాళ్ళ దేశాలకి పట్టుకెళ్ళిపోయారో, ఈవెను ఆ వలస పాలనలో ఉన్న రూలర్స్ కూడా వాళ్ళు ఏంటంటే, ఈ సిటిజన్స్ అందరినీ కూడా మన గుప్పెట్లో పెట్టుకొని, ఆ దేశాల మీద మనం కంట్రోల్ సంపాదించుకొని, ఆ దేశాల యొక్క ప్రజలు మన కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకొని, ఆ రిసోర్సెస్‌ని కనుక వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళగలిగితే కనుక, కం ఈ దేశాల సంగతి అవసరం లేదు. మన దేశం ఒకటి డెవలప్ అయితే సరిపోతుంది అని ఆలోచించేవారు కాబట్టి, ఎప్పుడైతే అలా జరిగిందో లీడింగ్ టు ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ అంటే ఆ కన్జంప్షన్ లెవెల్ అన్నది పెరిగిపోతూ ఉందన్నమాట. మన దగ్గర రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి కదా మరి. టెక్నికల్ ప్రోగ్రెస్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ఇన్ఎఫిషియంట్ మెషిన్ అండ్ గ్రేటర్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్. సో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడు ఉపయోగిస్తాం టెక్నాలజీని? ఆ రిజల్ట్ అన్నది అవుట్‌పుట్ అన్నది మనకి ఎఫిషియెంట్‌గా రావాలి అనుకున్నప్పుడు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక మెషినరీస్ ఉపయోగించి వాళ్ళు ఇంకా ఎక్కువగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎక్కువగా సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో అప్పుడంట ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఉత్పత్తిని పెంచగలుగుతున్నారు. కానీ ఎన్ని పెంచినా కూడా అక్కడ కన్జంప్షన్ అన్నది మనకి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ have led to populations increasing due to low mortality at all ages. సో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ రాను రాను టెక్నాలజీ అనేది సమాజంలో పెరిగిపోతూ ఉంది కదా. అలాగే ఎకనామికల్ ప్రోగ్రెస్‌ని కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకని అంటే పాపులేషన్ కూడా మనకి చాలా పెరిగిపోతూ ఉంది కాబట్టి, ఆ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మనం కూడా ఉత్పత్తిని ఎక్కువగా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, సో ఇదంతా కూడా దేనికి కారణమవుతుందంట? డ్యూ టు లో మోర్టాలిటీ ఎట్ ఆల్ స్టేజెస్ అనమాట. సో ఈ మోర్టాలిటీ అన్నది పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా మనం చేస్తున్న లేదు పని చేస్తున్నందుకు వస్తున్న డబ్బులు కానీ, లేదు టెక్నాలజీలో డెవలప్‌మెంట్ లేదు మన యొక్క ఆర్థిక పరిస్థితిలో డెవలప్‌మెంట్‌ని గాని మనం కోరుకుంటూ ఉంటామనమాట. ద లాస్ట్ పాయింట్ వచ్చి విత్ న్యూ డెవలప్‌మెంట్స్ ఇన్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. సో హెల్త్‌కి సంబంధించి మనము ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ ఉంటాము. అలాగే ప్రాణం అన్నది ముఖ్యం కాబట్టి, ఎలాంటివి మనకి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. లేదా కొన్నిసార్లు డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇది చైల్డ్ బర్త్‌కి సంబంధించి ఏది ఏమైనా మెడిసిన్ ఒక ఉపయోగం మాత్రం బాగా ఉంటుంది కాబట్టి, దీనికి సంబంధించి మనం రిసోర్సెస్ యూజ్ చేయాలి. సో ఇలా రిసోర్సెస్‌ని మనం ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం కూడా మనకి ఈ కన్జంప్షన్ లెవెల్ అన్నది పెంచడానికి కారణమవుతుంది.